నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. సీర్గాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవారెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ ని కట్ చేసి సంబరాన్ని జరుపుకున్నారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ దేశానికి భవిష్యత్ రాహుల్ గాంధీ అని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో శాసనసభ్యులతో మాజీ సర్పంచ్ స్వప్న, శంకర్, మహేశ్వర సెట్, సాబేర్, హనుమాన్లు, పెంటయ్య, గౌతమ్, జయరాజ్, మంగళి రవి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటున్నా. మన నాయకుడు మీరు అందరూ చూసిండ్రు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎండనక వాననక చలనక భారతదేశాన్ని అన్ని కులాలు మతాలు అన్నిటినీ ఒకటే తాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాంతోనే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఎన్నో సీట్లు కూడా సాధించుకోవడం జరిగింది. ఈ మతతత్వ పార్టీలు కేవలం మతాల మీద ఓట్లు అడిగి రాజకీయం చేయాలన్న పార్టీలకు ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు కావాలనుకుంటే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉండే. కానీ వారు పదవులు ముఖ్యం కాదు, మన భారతదేశ ఫ్యూచర్ ముఖ్యమని ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రధానమంత్రిగా చేయడం వారు త్యాగం చేసి మన మన్మోహన్ సింగ్ గారిని చేయడం జరిగింది. కనీసం మంత్రివర్గంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గంలో కూడా పదవి తీసుకోకుండా కేవలం పార్టీ పగ్గాలు చేతబూని పార్టీ బలోపేతాన్ని కృషి చేసినారు. తర్వాత మన్మోహన్ సింగ్ వారందరికీ యూపీఏ ప్రభుత్వం ద్వారా అందరికీ సహకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దేశాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది అని చెప్పి ఉపాధి హామీ పథకం కానీ, ఉచిత నిర్బంధ విద్య కానీ, తర్వాత ఇటువంటి ఆహార భద్రత కానీ, ఇటువంటి అన్ని ఎన్నో స్కీములు తీసుకొని వచ్చి బీదోళ్ళందరికీ సాయం అయ్యే విధంగా కృషి చేసిన ఘనత మన రాహుల్ గాంధీ గారికి, మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి చెప్తాం.